కేటీఆర్ పైననే మీ నాయకుడు ఎట్లా మాట్లాడిండో తెలంగాణ సమాజం మొత్తం చూసింది మిత్రమా. కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అవాక్కులు చెవాక్కులు, మీ నాయకుడి భాష, పేగులు మెడలేసుకోవడం, గోటీలాడడం, లాగుల్లో తొండలు దొరగొట్టడం, ఇట్లాంటి భాష తెలంగాణ ప్రజలు ఎప్పుడు వినలే. ఈ ముఖ్యమంత్రి గారికి సపరేట్ ఒక డైరీ పెట్టాలి, రేవంత్ రెడ్డి గారి డైరీ అని, రేవంత్ రెడ్డి గారి బూత్ పురాణం అని ఒక డైరీ పెట్టాల్సిన రేవంత్ రెడ్డి డైరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేసీఆర్ డైరీ నుంచే రేవంత్ రెడ్డి డైరీ వచ్చింది. కేసీఆర్ ఇలాంటి భాషలో ఒక నిమిషం అండి, ఒక నిమిషం లింగం. కేసీఆర్ గారి భాష తెలంగాణలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి భాష. కేసీఆర్ గారు ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కేసీఆర్ పైన ఏమన్నారండి? ఇవాళ మీరు స్ట్రెచ్చర్ పైన పడ్డారు, స్ట్రెచ్చర్ నుంచి డైరెక్ట్ గా శ్మశానానికి పోవాలనేటువంటి మాట మాట్లాడిండ్రు. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరంలో ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిన నాయకుని పైన ఈవెన్ దో కేసీఆర్ గారిని ఒక టీవీ ఛానల్లో మీరు ఏం చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి అంటే ఒక గొప్ప అవకాశం వచ్చింది, చాలా తక్కువ సమయంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు మంచి చేయండి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పినటువంటి గొప్ప మనసున్న లింగం యాదవ్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను, దయచేసి రన్నింగ్ కామెంటరీ ఆపండి, ఒక్క మొత్తం అంతా ఫ్లాష్ అవుతుంది ఆడియో. ఒక నిమిషం అండి, ఒక నిమిషం వినండి ఆయన ఎప్పుడు కూడా వినండి, చెప్పేది ఆగమని చెప్పి నేను చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ఏ రోజైనా కూడా శత్రువుని కూడా బ్రతకమని దీవించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారండి. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక టీవీ ఛానల్లో ఇలాగే కేసీఆర్ గారిని, సార్ మీరు ఏం చెప్తా ఉన్నారు, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి మీరు ఏం చెప్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాంటి వ్యక్తి యొక్క చావును కోరుకున్నప్పటికి కూడా కేసీఆర్ గారు మీకు గొప్ప అవకాశం వచ్చింది, చిన్న వయసులో మీకు ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు, మీకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా, ప్రజలకు మంచి చేయండి అని చెప్పిండు. ఇవాళ అదే నాయకుడు ఎన్నికలు రాగానే ఏదో పూనకం వచ్చినట్టుగా ఏదో ఏమొస్తుందండి నాకు అర్థం కాదు. నిన్న జూబ్లీస్ కూడా రమ్మను, మీ నాయకుడు చేతగాక రాకుంటే ఒక్క నిమిషం రాకుంటే మేమేం చేస్తామండి? ఒక్క నిమిషం అండి, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. ఆయన ఉందండి కామన్ సెన్స్, లింగం యాదవ్ గారు he does not know how to speak in the debate. లింగం గారు మీరు ప్రసంగించకండి, దయచేసి క్వశ్చన్ వినండి, బహిరంగ సభ కాదు, మాట్లాడండి, ఆవేశంగా ఉధృతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛానల్లో చాలా మంది ఉన్నారు. ఒక నిమిషం అరే ఒక్క నిమిషం ఆగండి లింగం గారు, వినండి. నవీన్ యాదవ్ అనగానే బీసీ అయిపోతాడు. ఒక్క నిమిషం ఆగండి. జూబ్లీహిల్స్ సీట్ ఎలాగూ కాంగ్రెస్ దే కదా, మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్ కొంచెం, ఎలాగూ గెలుపు ఖాయం అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, ప్రశాంతంగా సావధానంగా వినండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు మిత్రమా? బీహార్ లో ఓడిపోతున్నారనా ఈ ఫ్రస్ట్రేషన్? ఒక్క లింగం గారు, ఆత్మగౌరవ సమస్య అండి, లింగం యాదవ్ గారు, ఆత్మగౌరవ సమస్య అంట. లింగం గారు ఒక నిమిషం వినండి, ఏంటి ఫ్రస్ట్రేషన్? బీహార్ లో మీ పార్టీ ఓడిపోతున్నందుక? అరే ఒక్క నిమిషం వినండి, అరే నాకు మీరు పాఠాలు నేర్పకండి. ఇప్పుడు నేను చాలా నేర్చుకొని వచ్చాను, మీ దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధంగా లేదు. మీరు టాపిక్ మాట్లాడండి, టాపిక్ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. లింగం గారు ఎవరినైనా అంటాం, ఎవరినైనా తప్పు ఎవరి వైపు ఉండే వాళ్ళని ఖచ్చితంగా అంటాను, డెఫినెట్ గా అంటాను. తప్పు ఉంటే నేను అంటాను, ఎవరు రౌడీ షీటర్ కొడుకు అని మీరు అనుకున్నారు. నేనేం మాట్లాడలేదే దానికి, రౌడీ షీటర్ కొడుకు అని నేను అనలేదే. నేనన్నానా రౌడీ షీటర్ కొడుకు అని? చాలా మంది జర్నలిస్ట్ కూడా వేగంగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారి విధానం గురించి మాట్లాడుతా ఉన్నాము, మీ నవీన్ యాదవ్ గారి యొక్క ఫాదర్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నాము. మన సబ్జెక్టు కన్ఫర్మ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు ఏం చేసిండ్రు, ఓటర్ని ఎట్లా ప్రభావితం చేసిండ్రు, మీరు ఓటర్ని ఎట్లా భయపెట్టిండ్రు అనే అంశాల మీద మాట్లాడుతా ఉన్నాము. ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నావు నువ్వు, నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం లింగం గారు, ఎవడు భయపెట్టింది మీరు?
ప్రెస్ మీట్ లింగం యాదవ్ గారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసి ప్రెస్ మీట్ లింగం యాదవ్ గారు వినడండి ఆయన వినడు, ఆయన అంతే, ఆయన మారడు. లింగం యాదవ్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ లింగం యాదవ్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం సావధానంగా నా క్వశ్చన్ వినండి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఓకే, మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమీ రాదు. ఒక్క నిమిషం కాసేపు జూబ్లీ మళ్ళీ నన్ను అడగనివ్వట్లేదు. అరే మాట్లాడనివ్వండి, నన్ను అడగనివ్వండి. కాసేపు జూబ్లీహిల్స్ నుంచి పక్కకు వచ్చి బీహార్కి వెళ్దాం. బీహార్లో మహాగఠబంధన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఏంటి రీజను? కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కలిసి ఇచ్చినటువంటి అక్కడ వర్కౌట్ అవ్వలేదా ఏంటి అంటారు? సిఎండి ఇవాళ బీహార్ లో మొదటి నుంచి కూడా ఇవాళ గత 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. 11 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ బీహార్ కి ఏమి చేసిర్రు? ఇవాళ బీహార్ ప్రజలు కూడా ఇవాళ గతంలో మళ్ళీ బీహార్ కే పట్టం కట్టారుగా, వ్యతిరేకంగా హలో మళ్ళీ బీహార్ కే పట్టం కట్టారు. ఐ మీన్ నితీష్ కుమార్ కి మళ్ళీ బీజేపీ బీహార్